హలో ఎవ్రీవన్, నేను మీ పర్సనలైజ్ డైటీషియన్ ప్రణీత. ఈరోజు ప్రాసెస్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ప్రాసెస్ ఫుడ్ వల్ల హెల్త్కి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాసెస్ ఫుడ్స్ అనగానే జనరల్గా మనకు తెలిసిన ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి చిప్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఇన్స్టంట్ నూడిల్స్ కానీ ఇలా ఎన్నో స్నాకింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవి చూడడానికి తినడానికి బాగుంటాయి, కానీ వీటిలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉండవు. వీటిలో ఎక్కువగా షుగర్, ట్రాన్స్ ఫ్యాట్, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, ఫుడ్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల బరువు పెరగడం కానీ, థైరాయిడ్, పీసీఓడి ఇష్యూస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాసెస్ ఫుడ్ని మానేసి ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి. మిల్లెట్స్, స్ప్రౌట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది బాడీలో పెరుగుతుంది. రీప్లేస్ యువర్ స్నాకింగ్. మీరు డైలీ తీసుకునే చిప్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఇన్స్టంట్ ఫుడ్ ప్రోడక్ట్స్ కాకుండా ఎక్కువగా పోషకాలు ఉన్న ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఇంక్లూడ్ మోర్ మిల్లెట్స్, వెజిటేబుల్ సూప్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ లడ్డు, రోస్టెడ్ సీడ్స్ అండ్ నట్స్ ఇలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయమే రేపటి మీ ఆరోగ్యం. మీకు ఎటువంటి సందేహాలున్నా, ఎటువంటి డైట్ ప్లాన్స్ కావాలి అనుకున్నా నన్ను సంప్రదించండి.